అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం, సమయం రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారికి సంబంధించి అంటే లక్ష్మీనారాయణలకు సంబంధించిన ఏదైనా శ్లోకాలు వినడం కానీ, లేకపోతే ఏదైనా పూజా విధానం కానీ, వారికి సంబంధించి ఏ శ్లోకాలు మీకు అనుకూలంగా ఉంటుంది అదే లక్ష్మీదేవికి సంబంధించి, అలాగే విష్ణుమూర్తికి సంబంధించినవి అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే వారి శ్లోకాలు మీరు పూజ చేసుకోవడం, లేకపోతే ఏదైనా దేవాలయ సందర్శన కూడా ఈ లక్ష్మీదేవికి సంబంధించి అలాగే వెంకటేశ్వర స్వామి వీళ్ళకి సంబంధించిన దేవాలయ సందర్శన మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక ఇందులో ప్రతి వ్యక్తి కూడా తమ జన్మకుండలిలో నడిచే దశలు అంతర్దశలతో కలిపి గోచారరీత్యా ఎదురవుతున్న ఫలితాలని చూసుకుంటున్నప్పుడు దీని ద్వారా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా కూడా దానికి చిన్నపాటి పరిష్కారాల రూపంలో అంటే దేవాలయ సందర్శన కానీ, శ్లోకాలు కానీ, లేకపోతే పూజా విధానం కానీ ఆ రోజు చెప్పిన దాని ప్రకారం చేసుకున్నా, మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉందని మనం ఇక్కడ గమనించుకోవాలి.